ఫ్రెండ్స్, ఇది అడవిలో ఒక బిల్డింగ్ కట్టాలనుకునే ఒక రిచ్ మ్యాన్ కథ. కానీ అతని పని మధ్యలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి, అడవిలో చెట్లు నరకకుండా అతన్ని ఆపుతుంది. ఇది చూసిన ఆ వ్యక్తి, తన గోల్ నెరవేర్చుకోవడం కోసం ఆ అమ్మాయిని ప్రేమ వలలో పడేస్తాడు. అంతేకాకుండా పగలు రాత్రి తేడా లేకుండా ఆమె గుహలో భూకంపం పుట్టిస్తూనే ఉంటాడు. అదే టైంలో, ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఏమేం చేస్తాడంటే, అవి చూశాక మీరు అస్సలు తట్టుకోలేరు. ఫ్రెండ్స్, స్టోరీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే చివరి వరకు చూడండి. సినిమా స్టార్టింగ్లో మనకి లిసా అనే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. లిసాకి చిన్నప్పటి నుండి చెట్లు, మొక్కలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆమె ప్రతిరోజూ అడవికి వెళ్లి అక్కడ జంతువులన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే ఒకరోజు లిసా అడవికి వెళ్ళినప్పుడు, అక్కడ కొందరు చెట్లు నరుకుతూ కన్స్ట్రక్షన్ చేయడం చూస్తుంది. లిసా వాళ్లతో మాట్లాడినప్పుడు, ఒక వర్కర్, మేము ఈ అడవిని నరికేసి ఇక్కడ ఒక హోటల్ కట్టబోతున్నాం అని చెప్తాడు. లిసా ఇవన్నీ ఆపమని చెప్తుంది. కానీ వాడు వినడు. అది చూసి లిసా తన ఫోన్ తీసి వాళ్లని వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ వర్కర్ లిసాకి నచ్చజెబుతూ, మాకు ఈ చెట్లు నరకమని ఆర్డర్స్ వచ్చాయి. ఇందులో మా తప్పు లేదు. మేము జస్ట్ వర్కర్లమే అని చెప్తాడు. లిసా తన హాస్టల్కి వచ్చి తన ఫ్రెండ్ సామ్కి అంతా చెప్తుంది. ఎవరో అడవిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మనం వాళ్లని ఆపాలి అని అంటుంది. ఆ తర్వాత లిసా, సామ్ తమ క్లాస్మేట్స్ అందరినీ తీసుకుని అడవికి వెళ్లి స్ట్రైక్ స్టార్ట్ చేస్తారు. అక్కడికి అన్ని న్యూస్ ఛానల్స్ కూడా వస్తాయి. అలా వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ పనిని ఆపిస్తారు. మరుసటి రోజు లిసా, సామ్ కాలేజీకి వెళ్తారు. అక్కడ ప్రిన్సిపాల్ పిల్లలందరికీ, దేశంలోనే ఫేమస్ బిజినెస్ మెన్ కొడుకు రోనీ మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్తాడు. నిజానికి అడవిలో హోటల్ కట్టాలనుకునేది ఆ బిజినెస్ మెన్ నే. రోనీ తన ప్రాజెక్ట్ గురించి క్లాస్మేట్స్ అందరికీ చెప్తూ, నా ప్రాజెక్ట్ కంప్లీట్ లీగల్, అన్ని ఆర్డర్స్ ఫాలో అయ్యే చేస్తున్నాను అని అంటాడు. రోనీ తన పర్మిషన్ పేపర్స్ అన్నీ చూపించి, మేము సిటీలోనే అతి పెద్ద బిల్డింగ్ కడతాం, జనం దాన్ని చూడటానికి వస్తారు, మనం కాలంతో పాటు మారాలి, అప్పుడే ముందుకు వెళ్తాం అని చెప్తాడు. అప్పుడు లిసా, నువ్వు అడవిలో చెట్లన్నీ నరికేస్తే అక్కడ ఉండే జంతువుల పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. దానికి రోనీ, అడవిలో జంతువులన్నీ కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్నాయి, అవి వేరే చోటికి వెళ్తాయి, మేము కొన్నేళ్లలో దీనికంటే పెద్ద అడవిని తయారు చేస్తాం అని చెప్తాడు. కానీ లిసా, ఈ అడవిలో బురద ఎక్కువగా ఉంది, ఇక్కడ బిల్డింగ్ కట్టడం సాధ్యం కాదు అని అంటుంది. దానికి రోనీ, అదంతా ఒట్టి పుకారు, మేము బాగా చెక్ చేశాం అంటాడు. కానీ లిసా బిల్డింగ్ ఎక్కడైనా కట్టుకోమని చెప్తుంది. నెక్స్ట్ డే ప్రిన్సిపాల్ లిసాను పిలిచి, కాలేజీ ఫీజు కట్టలేదని సస్పెండ్ చేస్తాడు. అప్పుడు లిసా దగ్గర ఫీజు కట్టేంత డబ్బు ఉండదు. రాత్రి మూడ్ బాలేక లిసా ఒక క్లబ్కి వెళ్తుంది. రోనీ ప్రతిరోజూ అదే క్లబ్కి వస్తాడు. రోనీ లిసాను చూసి మాట్లాడటానికి ట్రై చేస్తే, లిసా కోపంగా, నీ ప్రాజెక్ట్ కోసం నన్ను కాలేజీ నుండి బయటకి పంపించావు, నువ్వు చాలా వేస్ట్ గాడివి అని తిడుతుంది. రోనీ, నేను అది చేయలేదు అని చెప్పి, ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి లిసాకి మళ్లీ అడ్మిషన్ ఇప్పిస్తాడు. అదే రాత్రి లిసా కొన్ని కుక్కలను ఫ్రీ చేయడానికి డాగ్ హౌస్కి వెళ్తుంది. అక్కడ కుక్కలను వదిలేస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ లిసాను పట్టుకుంటారు. అప్పుడు అక్కడికి రోనీ వస్తాడు. గార్డ్స్కి ఏదో చెప్పి, వాళ్లని కన్ఫ్యూజ్ చేసి కుక్కలతో పాటు లిసాను అక్కడి నుండి తీసుకువెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం లిసా కళ్ళు తెరిచి చూస్తే రోనీ ఇంట్లో ఉంటుంది. నిజానికి రాత్రి లిసా బాగా తాగి ఉండటం వల్ల ఏమీ గుర్తుండదు. రాత్రి మన మధ్య ఏం జరిగింది అని రోనీని అడుగుతుంది. రోనీ, నేను నీతో ఏం చేయలేదు, నువ్వు ఒక్కదానివే ఇక్కడ పడుకున్నావు అని చెప్తాడు. లిసా వెంటనే బట్టలు వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, రోనీ, నువ్వు ఏం చేసినా సరే, అడవిలో కన్స్ట్రక్షన్ మాత్రం జరుగుతుంది అని చెప్తాడు. మరుసటి రోజు లిసాను ఒప్పించడానికి రోనీ ఒక కారు గిఫ్ట్ ఇస్తాడు. కానీ లిసా దాన్ని రిజెక్ట్ చేస్తుంది. లిసా అడవికి వెళ్ళినప్పుడు రోనీ అక్కడికి వస్తాడు. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని లిసా అడిగితే, రోనీ, నీ వీడియో చూశాను, నా గురించి తప్పుగా చెప్పావు, కానీ నేను చాలా మంచివాడిని అని అంటాడు. రోనీ లిసాతో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. నువ్వు వారం రోజులు నాతో ఉండు, ఆలోపు నిన్ను నా ప్రేమలో పిచ్చిదాన్ని చేయలేకపోతే నేను ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాను అని అంటాడు. లిసా దానికి ఒప్పుకుంటుంది. ఇంటికి వచ్చాక సామ్కి ఈ విషయానికి చెప్తే, వాడు, రోనీ దగ్గరికి వెళ్లకు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ లిసా, అడవిని కాపాడటం కోసం 7 రోజులే కదా అని సర్ది చెప్తుంది. మరుసటి రోజు లిసా రోనీ ఇంటికి వెళ్తుంది. లిసా ఒక కాంట్రాక్ట్ రాసి, నన్ను అడగకుండా ముట్టుకోకూడదు అని కండిషన్ పెడుతుంది. రోనీ దానికి సరే అంటాడు. నెక్స్ట్ డే రోనీ తన ఇల్లంతా చూపిస్తాడు. రోనీ ఇంట్లో కొన్ని వింత వస్తువులు ఉంటాయి. రోనీ లిసాకి ఒక డివైజ్ ఇచ్చి దాన్ని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకోమంటాడు. మరుసటి రోజు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రోనీ ఆ డివైజ్ని ఆన్ చేస్తాడు. దానివల్ల లిసా తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఎగ్జామ్ పాడు చేసుకుంటుంది. లిసా ఇంటికి వచ్చి కోపంగా, నీకేం కావాలి, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే, రోనీ, నీ అసలు రూపం చూడాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోనీ లిసాకి రకరకాల డ్రెస్సులు ట్రై చేయిస్తాడు. కానీ లిసాకి ఏవీ నచ్చవు. రోనీ లిసాను ఒక షోకి తీసుకెళ్తాడు. అక్కడ రోనీ లిసా బబుల్తో ఏదో చేస్తుంటే ఆమె గట్టిగా అరిచినట్టు నటిస్తుంది. అది చూసి రోనీ వెంటనే ఆమెను బయటికి తీసుకువస్తాడు.
తిరిగి వచ్చేటప్పుడు రోనీ లిసాను కారు డ్రైవ్ చేయమంటాడు. కారులో ఇద్దరూ రొమాంటిక్గా మారుతారు. లిసా కారును చాలా ఫాస్ట్గా నడుపుతుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి పెయింటింగ్స్ వేసుకుంటారు. తర్వాత రోనీ లిసాను తన పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. లిసాకి తన తండ్రిని కలవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయాక ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడు. డిన్నర్ టైంలో లిసా తండ్రి మాట్లాడటానికి ట్రై చేసినా లిసా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. రోనీ లిసాతో మాట్లాడి మళ్ళీ తన ఇంటికి తీసుకువస్తాడు. రోనీ లిసాను తనకి ఇష్టమైన చోటుకి తీసుకెళ్తాడు, ఎందుకంటే ఎలాగైనా ఆమెను తన ప్రాజెక్టుకి అడ్డు రాకుండా చూసుకోవాలనుకుంటాడు. అప్పుడే సామ్ నుండి ఫోన్ వచ్చినా లిసా వెళ్ళదు, ఎందుకంటే ఆమెకి కూడా మెల్లగా రోనీ మీద ఇష్టం పెరుగుతుంది. ఇద్దరూ చాలా క్లోజ్ అవుతారు. రోనీ లిసాతో సరదాగా గడపాలని చూసినా ఆమె వద్దని చెప్తుంది. చివరి రోజున లిసా రోనీ పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తింటున్నప్పుడు లిసా రోనీ తండ్రితో, అడవిలో జంతువుల గురించి ఆలోచించని వాళ్ళు చాలా స్వార్థపరులు అని అంటుంది. రోనీ తండ్రికి కోపం వచ్చి లిసాను తిడితే, రోనీ తన తండ్రిని ఆపి లిసాకి సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత రోనీ లిసాను తన రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడ లిసా రోనీని కిస్ చేస్తుంది. ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, లిసా రోనీ ప్రేమలో పిచ్చిదైపోయింది. ఆ బెట్ ఓడిపోయింది. ఇప్పుడు రోనీ అడవిలో బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ రోనీకి ఒక నిజం తెలుస్తుంది. వాళ్ళ నాన్న అబద్ధం చెప్పాడని. ఆ భూమి బిల్డింగ్ కట్టడానికి వీలులేని ఒక బురద నేల అని. రోనీ తన తండ్రి మీద ఫుల్ కోపంతో గొడవపడి, నాకు నీ ప్రాజెక్ట్ వద్దు, నువ్వు నరకానికి పో అని తిట్టి అడవికి వెళ్తాడు. రోనీ లిసాతో, నేను ఇక్కడ ఏం కట్టడం లేదు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి బాయ్ చెప్తాడు. కానీ లిసా రోనీని క్షమించి, ఇద్దరూ కలిసి ఒకరి కోరికను ఒకరు తీర్చుకుంటారు. ఆ సస్పెన్స్తో మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మూవీ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.